తగ్గుతోంది మెయిన్. ఓకే. మీరు అన్నట్టు ఇందాక ఆయన స్టేట్మెంట్ ఇచ్చారంగానే ఎమ్మటే ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ దాన్ని ఇది చేశారు. ఉమ్, ఎందుకంటే అవును. డినై చేశారు. ఉమ్, మేము అసలు ఈ స్టేట్మెంట్ మాతో ఎవరు కాంటాక్ట్ చేయలేదు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎవరు మమ్మల్ని కాంటాక్ట్ చేయలేదని చెప్పారు. ఓకే. అంటే సిల్వర్ దాదాపుగా 20,000 మైనస్ లో ఉన్నాడు ఎంసీఎక్స్. న్యూస్ రాగానే ఉమ్, నిఫ్టీ ఏమో దాదాపుగా 900 పాయింట్స్ పెరిగింది. ఓకే. ఇప్పటికీ 600 పాయింట్స్ ప్లస్ లో ఉంది. ఉమ్, కానీ సిల్వర్ 20,000 మైనస్ నుంచి 5,000 మైనస్ కి వచ్చి మళ్ళీ ఇప్పుడు 9,000 కి వచ్చింది, మళ్ళీ ఓకే. డినై చేయంగానే. ఓకే, సో ఇరాన్ గోల్డ్ కూడా డినై అంతే చేయగానే. మనకి ఓకే. మళ్ళీ మళ్ళీ రివర్స్ అయింది. అంటే ఉమ్, ట్రంప్ ని ఎప్పుడు నమ్మలేం. ట్రంప్ సునామీ ఒకటే. ఉమ్, అంటే ఇప్పుడు ఓడిపోతున్నప్పుడు ట్రంప్ ఇదే చేస్తాడు. అంటే ట్రంప్ ఇన్ ద సెన్స్ యుఎస్. రైట్. మీకు ఆఫ్ఘనిస్తాన్ వార్ గాని, వియత్నాం వార్ గాని ఓడిపోతున్నప్పుడు ఎసెట్స్ నాశనం చేశారు. ఉమ్, ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే జరుగుతోంది. ఆయిల్ రిఫ్రాక్టరీస్ మీద చేసినప్పుడే కదా మళ్ళీ రిటాలియేషన్ జరిగింది. ఉమ్, సో ఓడిపోతామన్న భయం వచ్చినప్పుడే ఇది వస్తుంది. ఇప్పుడు స్టేట్మెంట్ కూడా అంతే. వాళ్ళు ఏం చేయకుండా ఓకే. మీరు 5 days ఇది చేసాము, కొంచెం యుద్ధం ఎలా నేను చెప్తారు? నేను 2 ఏ రోజులు రకంగా చర్చలు జరిపాను, 2 రోజులుగా ఇరాన్తో చర్చలు జరుపుతున్నాం అని కూడా అన్నాడు ట్రంప్. చెప్తారు? ఎట్లా చెప్తారు? చెప్తే మరి ఫారెన్ మినిస్టర్ ఎందుకు డినై చేస్తారు? సో కరెక్ట్. ఈ ఈ ప్లే బాగుంటాయి ఆయన దగ్గర. ఉమ్, ఎన్ని రకాలుగా అంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో కూడా ఎందుకంటే ఇట్లా చేశారంటే ఇట్స్ ఎ స్ట్రాటజీ అన్నారు అప్పుడు. రైట్.